స్వాగతం. నేను పావని. రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురంలోని బస్తీలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ నీరు నిలబడిపోయింది. ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీరు నిలుస్తున్నాయని స్థానికులు కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ వెంటనే జలమండలి అధికారులతో డ్రైనేజీ సమస్యలపై చర్చించి డ్రైనేజీ పైప్ లైన్ వేయించారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని బలమైన నేతగా మహిపాల్ రెడ్డికి పేరు ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ మారాలంటూ మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ ఆరోపణలు కొట్టేసిన ఎమ్మెల్యే సొంత పనులపై ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ములుగు మండలం కొక్కెండకు చెందిన మహేశ్వరి నూజివీడు కంపెనీలో పనిచేస్తూ విజయ్ ని లవ్ చేసింది. సోమవారం రాత్రి మహేశ్వరి అక్కతో విజయ్ చాట్ చేశాడు. ఈ క్రమంలో మహేశ్వరితో దిగిన ఫోటోలను ఆమెకు పంపాడు. దీంతో తమ ప్రేమ వ్యవహారం పేరెంట్స్ కు తెలిసిందని ఉరివేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ రోజు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు. అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్ అండ్ లవర్ బాయ్ ఎవరు అంటే ఉదయ్ కిరణ్ నే చెప్పుకుంటారు. ఉదయ్ కిరణ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగాడు. తన తొలి సినిమా చిత్రంను 42 లక్షల రూపాయలతో తెరకెక్కించగా దాదాపు 8 కోట్లు రాబట్టింది. నీ స్నేహం, మనసంతా నువ్వే, నువ్వు నేను కలుసుకోవాలని లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. కొన్నేళ్లకు వరుస అపజయాలతో కుంగిపోయిన ఈ హీరో 33 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నారు. అజదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణం చేస్తూ పాలస్తీనాకు జైకొట్టడంపై తెలంగాణ బీజేపీ మండిపడింది. భారత్ మాతకు జైకొట్టడం చేత కాదు, జాతీయ జెండాకు సల్యూట్ కొట్టడానికి చేతులు రావు, కానీ నీ మతంతో మాత్రమే ముడిపడి ఉన్నందున పాలస్తీనాకు జై కొట్టావు. ఎంపీ అవడానికి ఓటు వేసింది భారతీయులా, పాలస్తీనీయులా? మనిషి మాత్రం అడ్డం పొడవు పెరిగితే సరిపోదు, ఓవైసీ సిగ్గుమానం తెచ్చుకో అని ట్వీట్ చేసింది. విస్తృతంగా వాడుకలో ఉన్న పారాసెటమాల్, ప్రాంటప్రోజల్ తో సహా 50 రకాల ఔషధాల నాణ్యత ఘోరంగా ఉన్నట్లు కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ CDSCO గుర్తించింది. వీటిలో 22 రకాలు హిమాచల్ లో ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది. జైపూర్, హైదరాబాద్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించినట్లు వెల్లడించింది. ఈ ఔషధాలను మార్కెట్ నుంచి తెప్పించి తయారీ సంస్థలకు నోటీసులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ టీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేలుగా గెలిచి ఇటీవల కాంగ్రెస్ లోకి వెళ్లిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ లను అనర్హులుగా ప్రకటించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పీకర్ కి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మెయిల్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశానని చెప్పారు. పార్టీ ఫిరాయింపులకే కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యతిరేకంగా ఉన్నారని, ఫిరాయింపుల గురించి ఆ పార్టీ 5 న్యాయలోని ఉందని చెప్పారు. స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా జనసేన ఎంపీ బాలశౌరి అభినందిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ ఒక తుఫాన్ అని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జనసేన తరఫున మీకు అభినందనలు. స్పీకర్ గా మీరు సభకు, దేశ ప్రజలకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మోడీ చెప్పినట్టు పవన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో తుఫాన్. ఇటీవల ఎన్నికల్లో దేశంలో 100% స్ట్రైక్ రైట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన అని చెప్పారు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీ కాలాన్ని ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్ష ఎంపీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇది వాటి టాప్ 10 బులెటిన్ న్యూస్. మరో బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.